చిన్నారుల భద్రతే పరమావధి స్కూల్ కాలేజ్ బస్సుల యాజమాన్యాలతో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆర్టీఏ అధికారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. విద్యా సంస్థల పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని విద్యార్థుల సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు స్కూల్ కాలేజ్ బస్సుల నిర్వహణ భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా రవాణా అధికారి ఎస్కే కరీం, ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, ఆర్టీఏ పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని విద్యా సంస్థల యాజమాన్యాలకు డ్రైవర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ చిన్నారుల ప్రాణాలు గాలిలో కలవకూడదని, స్కూల్ బస్సు ప్రమాదానికి గురైతే చిన్నారుల బంగారు భవిష్యత్, వారి కుటుంబాలు నాశనం అవుతాయని అన్నారు. విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత యాజమాన్యాలు డ్రైవర్లపై ఉందని తెలిపారు. డ్రైవర్లు మంచి తర్ఫీదు పొంది ఉండాలని, వారికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదని అన్నారు. ప్రతి స్కూల్ బస్సులో విధిగా డాష్ బోర్డు కెమెరాలను ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా బస్సు లోపల విద్యార్థుల ప్రవర్తనను గమనించవచ్చని, ఈ కెమెరాల సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. ప్రమాదాలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దర్యాప్తుకు ఇవి కీలక ఆధారాలుగా మారుతాయని, విద్యా సంస్థల్లో డ్రైవర్లు సిబ్బందిని ఉద్యోగాలకు తీసుకునే ముందు వారి గత నేర చరిత్రను తనిఖీ చేయడానికి పోలీస్ శాఖ తరపున ఉచితంగా వెరిఫికేషన్ చేసి ఇస్తామని అన్నారు. యాజమాన్యాలు సొంతంగా బ్రీత్ అనలైజర్లను కొనుగోలు చేసి ప్రతిరోజు ఉదయం డ్రైవర్లను తనిఖీ చేయాలని, ఎవరైనా మద్యానికి బానిసలైతే పోలీస్ శాఖ తరపున డి అడిక్షన్ సెంటర్ ద్వారా ఉచిత వైద్య సదుపాయం అందిస్తామని, ప్రతి స్కూల్ బస్సు ముందు వెనుక భాగాలలో QR కోడ్ కలిగిన పోస్టర్లను తప్పనిసరిగా అందించాలని, ఏలూరు, చెంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాలలో స్కూల్ బస్సులు, వ్యాన్ల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నట్లు గమనించామని, బస్సులను రోడ్లపై కాకుండా నిర్ణీత ప్రదేశాలలో మాత్రమే నిలపాలని సూచించారు. విద్యా సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, విద్యార్థులు, నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసే మోసగాళ్లు ఉంటారని, అలాంటి వారికి యాజమాన్యాలు ఎట్టి పరిస్థితులలోనూ ఆశ్రయం కల్పించకూడదని హెచ్చరించారు. జిల్లా రవాణా అధికారి ఎస్కే కరీం మాట్లాడుతూ ప్రతి స్కూల్ బస్సుకు సంవత్సరానికి ఒకసారి విధిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ నవీకరించుకోవాలని, నిబంధనలు పాటించినప్పుడే యాజమాన్యాలపై తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుందని అన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా బస్సుల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక లోపాలు ఉండకూడదని, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ రెగ్యులరైజేషన్, స్వీయ నియంత్రణ అలవాటు చేసుకుంటే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎస్బి శేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఏఎంవిఐఎస్ జగదీష్ బాబు, రవాణా శాఖ సిబ్బంది, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, DTRB SI కె రాంబాబు, మధు, జిల్లాలోని వివిధ స్కూల్ కాలేజీల ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్, రవాణా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అన్ని ప్రాణాలు విలువైనవే, అందరికంటే విలువైన ప్రాణాలు చిన్నారుల ప్రాణాలు. వాళ్ళని ప్రతిరోజు స్కూల్కి తీసుకొస్తారు. అది చాలా 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 గొప్ప బాధ్యత. ఎస్పీ బండో, కలెక్టర్ బండో నడిపే డ్రైవర్ కంటే స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ ఎక్కువ ఇంపార్టెంట్. ఆయనకి సరైన క్వాలిఫికేషన్స్ ఉండాలి, చెడు అలవాట్లు ఉండకూడదు, కరెక్ట్గా సమయస్ఫూర్తితో సేఫ్గా ఆ పిల్లల్ని 50 మంది 40 మంది ఉంటారా స్కూల్ బస్సులో, ఆ 40 మంది 50 మంది పిల్లల్ని సేఫ్గా గమ్య స్థానానికి ప్రతిరోజు చేర్చాలి. ఏదో ఒక రోజు కాదు, ప్రతిరోజు తిరిగేవాళ్ళు. ఎక్కడైనా ఏదైనా దురదృష్టవశాత్తు అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ తర్వాత గ్రేడ్ వరకు దాని మీద కేసు పెట్టడం జరుగుతుంది. మన నిర్లక్ష్యం వల్ల డ్రైవర్ తాగి నడిపినా, లేకపోతే బస్సులో ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే బస్సులో మన క్లీనర్స్ అని ఇంకొకరిని ఎంగేజ్ చేసుకుంటాము. వాళ్ళు ఏదైనా నిర్భయాలే కదా మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బస్సుని వాడుకొని ఒక అమాయకురాలిని బాధ్యత మనందరికీ ఉంది. దాని గురించి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మనకి తెలియదు సార్ డ్రైవర్ తప్పు అని చెప్పడానికి ఇప్పుడు ఒప్పుకోదు. ఖచ్చితంగా ఓనర్షిప్ మేనేజ్మెంట్ యొక్క లయబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది బెదిరించడానికి చెప్పట్లేదు. సమాజంలో ఆ రూల్ అవసరం. ఎక్కడికి పోయినా ప్రపంచంలో కూడా అట్లానే ఒక సంస్థ మనం నడుపుతున్నప్పుడు ఆ సంస్థని కరెక్ట్గా నడపాలని మన బాధ్యత దాంట్లో ఉంటుంది. దానివల్ల మనము ఒక 4-5 మంచి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ తీసుకుంటే మేనేజ్మెంట్కి కూడా నడపడం సులభం అవుతుంది.